ఫోన్ ట్యాపింగ్ చేయవలసినంత అవసరం ఏంటి? మీరేమైనా సరే అంతర్గతంగా ఏమైనా రాజకీయాలు చేస్తున్నారా? జగన్ గారిని వద్దు అనుకున్న తర్వాత ఆఖరి దాకా జగన్ గారితో ఉండి నేను ఎందుకు మోసం చేయాలి? అన్నిటికీ తెగించే నేను అడిగే జగన్ కోసం ఆ కష్టాలు ఇబ్బందులు వాటిని పట్టించుకోకుండా దానిని నా ఫోన్ ట్యాపింగ్ పెట్టడం అసహనంలో ఉన్న వేళ నేను జగన్ గారిని ధిక్కరించాను కాబట్టి నన్ను ఓ విప్లవకారుడిగా వాళ్ళ గుండె చప్పుడు వాళ్ళ ఆకాంక్ష నేను బహిరంగంగా తెగించి వచ్చి అనేక వేధింపులను ఎదుర్కొన్నా. 2019 ఎన్నికల్లో అప్పట్లో మీ పార్టీ వైసీపీకి 10 గెలిచింది కదండి. ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందంటారు? వైసీపీకి ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా? జనసేన నుంచి వైసీపీ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా? వైసీపీ నుంచి దాదాపు 12% ఓటింగ్. ఖచ్చితంగా చాలా తేడా ఉంది. అమరావతి రైతులు నెల్లూరు వస్తే వరదల్లో వాళ్ళు మా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడక తప్పదు. నేను కేవలం ఈ దారిని వెళుతూ ఉన్నా, మీరు వరదల్లో చిక్కో ఉన్నారు. ఒకసారి అడగచ్చు, 2 సార్లు అడగచ్చు, 3 సార్లు అడగచ్చు. కలిసిన ప్రతిసారి అమరావతి రైతుల్ని వైఎస్ రాజారెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు 3 తరాలు నా కుటుంబంతో సంబంధాలు కలిగి ఉండే ఒక వ్యక్తి, కష్టాల్లో నిన్నప్పుడు నాకు ఉన్న వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ సోషల్ మీడియా అయితే లోకేష్ గారి మీద ఇష్టారీతిగా పోస్టింగ్లు పెట్టిందో ఈరోజు వాయిస్ లేదు. తెలుగుదేశం పార్టీకి మరో 30 ఏళ్ళు నాయకత్వ సమస్య. లోకేష్ గారు దాన్ని భర్తీ చేస్తున్నారు. ఓకే. హాయ్ వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు ఆధార్. నేను మీ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత అధికార పార్టీ, అదేవిధంగా ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పైన మొట్టమొదటిగా ఆయనకి వ్యతిరేకంగా కావచ్చు, ఆయన చేస్తున్న చర్యల పట్ల కావచ్చు, వీటన్నిటిపైన కూడా గళం విప్పింది నెల్లూరు పెద్దారెడ్లే. అయితే నెల్లూరు పెద్దారెడ్లు అనగానే సరే రాజకీయంగా వాళ్ళకు ఒక చరిత్ర ఉన్నది. ఈ నేపథ్యంలో వారిలో ఒకరైనటువంటి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మనతోటి ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే ప్రసాద్ గారు. సార్ బాగున్నారా? బాగుందండి. ముందుగా మీకు, మీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా ఆధాన్ ఛానల్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. సార్ శ్రీధర్ రెడ్డి గారు, 2023 ఇప్పుడు 2024 వచ్చింది. సో మీకేమైనా తేడా కనిపించిందా? క్యాలెండర్ పరంగా కాకుండా మీ పరంగా ఏమైనా? ఖచ్చితంగా చాలా తేడా ఉంది ప్రసాద్ గారు. ఎందుకంటే 2019 దాకా అంటే నేను అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన దాకా నాకైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తేడా ఏం లేదు. ఓకే. చాలా సంతోషంగా గౌరవంగా ఉన్నాం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రమేపీ దూరం పెరుగుతూ వచ్చింది. ఓకే. అదే వ్యక్తిగత సమస్యలు కాదు. ప్రసాద్ గారు ఎమ్మెల్యేలు అందరూ కష్టపడేవాళ్ళే, నేను కాదను. కానీ నేను కాస్త ఎక్కువ కష్టపడతాను. ఓకే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం, అంటే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మనం ఏ సమస్యల పరిష్కారం చేయాల్సిన అవసరం లేదు, ప్రభుత్వాన్ని తిడితే చాలు, ఈ ఆలోచన అది కాదు. వీలైనంత మేర చేయాలని. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నా నేను అనేక మంది అధికారుల సహాయ సహకారాలతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, చేయగలిగాం. చేయలేని వాటిని మా అధికారంలో లేవు, అర్థం చేసుకోండి, అధికారంలో లేకున్నా కూడా ఇవి చేసాం, రేపు జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు, అప్పుడు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్తూ వచ్చాం. ప్రజలు కూడా విశ్వసించారు. కానీ మేము చెప్పింది ఆచరణలో సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 3 నెలలకే నాకు పరిస్థితి అర్థమైంది. అయినా వ్యక్తిగతంగా ఆయనతో నాకు ఉండే చనువుతో, రెండోది ఈ జిల్లాలో అందరికంటే మొట్టమొదటగా జగన్ గారి వెంట కష్టాలు నడిచిన వ్యక్తిని, పెద్ద పెద్ద కుటుంబాలని ఎదుర్కొన్న వ్యక్తిని, కేసులు పెట్టించుకున్న వ్యక్తిని, అంతేకాకుండా ఆ కుటుంబంతో 3 తరాల బంధం. వైఎస్ రాజారెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్ గారు, ఇంత అనుబంధం నాకుంది.
కష్టాల్లో నేనున్నా ఆ కుటుంబంతో. రాజశేఖర రెడ్డి గారి కష్టాల్లో కూడా ఓ కార్యకర్తగా ఈ జిల్లాలో నేనున్నా. ఓకే. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వర్గ రాజకీయాల్లో రాజారెడ్డి గారు నెల్లూరుకు వస్తే ఓ కార్యకర్తగా వెంట నడిచా. రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ధిక్కరించిన రోజుల్లో, ఆ రోజు టీవీ ఛానళ్లలో మాట్లాడేదానికి కూడా మనుషులు కొరవైన రోజుల్లో 5-6 మంది, ఒక గట్టు రామచంద్రరావు కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, నేను కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇలా అతి కొద్ది మంది ఉన్నాం. కాబట్టి మనం అడిగేది వ్యక్తిగత ప్రయోజనాలు కాదు, ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలని. కానీ ఎక్కడ అడుగు ముందుకు పడడం. ఓకే. ఆ తర్వాత దురదృష్టం ఏంటంటే, నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చేసిన పొరపాటు ఏదైనా ఉంటే, నా దృష్టిలో అది పొరపాటు కాదు, జగన్ గారు బాగా పొరపాటుగా భావించింది ఏమిటంటే, అమరావతి రైతులు నెల్లూరు వస్తే వరదల్లో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే అనుకోకుండా ఆ దారిని నేను వెళుతూ కొత్తూరుకి వెళ్ళా, అంబాపురం వెళ్ళా. కొత్తూరు అంబాపురం మధ్యలో వీళ్ళు ఉన్నారు, అక్కడ వాళ్ళు ఉండేది కూడా నాకు తెలియదు. నేను షెడ్యూల్ ప్రకారం దాటి వెళ్ళిపోయారు అనుకుంటున్నా. ఆ దారి గుండా వెళుతూ ఉంటే వాళ్ళంతా ఉండేరు, కార్లు వాహనాలు అన్నీ. నేను పక్కన వాళ్ళని అడిగాను, కార్పొరేటర్ ఉంటే బత్తల కృష్ణ ఎవరు వీళ్ళంతా అంటే అమరావతి రైతులు అంటే, వాళ్ళు వరదల్లో ఇరుక్కున్నారు కదా అని దిగి పరామర్శించాం. నేను ఎక్కడ పార్టీ వ్యతిరేకంగా నేను మాట్లాడలా. వారికి చెప్పింది నేను ఒకటే మాట, అమ్మ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని, అమరావతి రాజధాని నాకు మా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడక తప్పదు. నేను కేవలం ఈ దారిని వెళుతూ ఉన్నా, మీరు వరదల్లో చిక్కో ఉండరు, రాత్రికి ఇంకా వరద ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, మెయిన్ రోడ్లో ఉండే మండపానికి రండి, అన్ని ఏర్పాట్లు చేస్తాను, నేను ఇబ్బంది లేదు, ఎంతవరకు మానవత్వం. అవును, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని పెంచుతుంది తప్ప, ఓ ఎమ్మెల్యేగా నా గౌరవాన్ని పెంచుతుంది తప్ప, నా నెల్లూరు రూరల్ వర్గ ప్రజలు మా ఎమ్మెల్యే ఒక సంస్కారవంతులు అనేదానికి పనికి వస్తుంది తప్ప నష్టం లేదు. అవును. కానీ ఎందుకో దాన్ని ఆయన పదే 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 ఒకసారి అడగవచ్చు, 2 సార్లు అడగవచ్చు, 3 సార్లు అడగవచ్చు, కలిసిన ప్రతిసారి అమరావతి రైతుల్ని నువ్వు కలవటం కరెక్ట్ అనుకుంటున్నావా అంటే నాకే విసుగొచ్చిన పరిస్థితి. ఓకే. నేనైతే ఒకే మాట చెప్పాను, అన్న రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు ఎన్నో ఏదైనా ఉండొచ్చు, కానీ నేను చేసిన తప్పు అంటే నా దృష్టిలో తప్పు కాదు, మీ దృష్టిలో తప్పు అయితే నేనేం చేయలేను. ఆ దాన్ని వెళుతూ ఉన్నా, వాళ్ళేమి టెర్రరిస్టులు కాదు. అవును, వాళ్ళు ప్రజలు వరదల్లో ఉన్నారు, నేను పరామర్శకు వెళుతూ ఉన్నా పక్క గ్రామానికి, వాళ్ళ ముందు ఆపకుండా వెళితే అది మన గౌరవం కాదని ఆపాం. వారికి ఏదో నేను చేసింది కూడా ఏమీ లేదు, వాళ్ళకి అంత అవసరం కూడా రాలేదు అని చెప్పింది. అక్కడి నుంచి దూరం పెరుగుతూ వచ్చింది. ఇంకా అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ముఖ్యమంత్రి గారేమో 1-4 సార్లు సంతకాలు పెట్టారు, అధికారులు చెప్పారు, అడుగు ముందు పోవడం పరిస్థితి. ఈ పరిస్థితుల్లో నేను ఓ శాసనసభ్యుడిగా నా బాధ్యత, అధికార పక్షంలో ఉన్నామని సమస్యల పరిష్కారం విషయంలో గమ్ము కూర్చోలేం. అవును, కాబట్టి నేను గమ్ముకుంటే మాట్లాడుకుంటే ముఖ్యమంత్రి గారితో ఏం మాట్లాడింది ప్రజలకు తెలియనప్పుడు ప్రజలందరూ కూడా మా ఎమ్మెల్యే ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయటం అనుకుంటారనే ఉద్దేశంతో జిల్లా పరిషత్ వేదికల్లో, కలెక్టరేట్ మీటింగుల్లో, మంత్రుల మీటింగుల్లో బహిరంగ మీడియా ముందే మాట్లాడాను. నా సమస్యలు నేను సమాధానం చెప్పుకోలేకుండా. అవునవును, అప్పుడు దాన్ని వాళ్ళు ఇంత హార్డ్ కోర్ ఎమ్మెల్యే 3 తరాలు నా కుటుంబంతో ఉన్నాడు, వైఎస్ రాజారెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు, 3 తరాలు నా కుటుంబంతో సంబంధాలు కలిగి ఉండే ఒక వ్యక్తి, కష్టాల్లో నేను ఉన్నప్పుడు నాతో ఉన్న వ్యక్తి. ఎందుకని చెప్తాను ప్రసాద్ గారు, నేను అధికారం కోసం పార్టీ మారేవాడిని అయితే 5 ఏళ్ళు ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాను తప్ప కన్నెత్తి కూడా చూడలేదు. చాలామంది ఎమ్మెల్యేలు పోయారు. ఈరోజు కూడా నేను అధికార పార్టీలో ఉండి దాదాపు 1.5 సంవత్సరం అధికారాన్ని వదులుకొని వచ్చాను తప్ప ఈరోజు అధికారం కోసం పోలా, అధికారం ప్రతిపక్షంలో వచ్చాం. ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటే, ఇంత హార్డ్ కోర్ ఎమ్మెల్యే నేను, నా కష్టాలు ఇబ్బందులు వాటిని పట్టించుకోకుండా దానిని నా ఫోన్ ట్యాపింగ్ పెట్టడం, ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనవసరం అనిపించింది. రెండోది, చాలామంది చెప్పారు నాకు, తొందర ఏముంది, ఆఖరి దాకా ఉండొచ్చు కదా, అధికారం ఎందుకు వదులుకోవాలా, జగన్ గారు ఇబ్బంది పెడతారని. అది నాకు ఇష్టం లేదు. వద్దు అనుకున్న చోట నేను జగన్ గారిని మాత్రం దేనికి మోసం చేయాలా, అవసరం లేదనుకున్నా, నిర్ణయం తీసుకున్నా. తెలుగుదేశం పార్టీ ఏదైతే సాధారణంగా నన్ను ఆహ్వానించింది, వచ్చా. ఎందుకు మాట్లాడానంటే ఏంది, మీరు అన్నారు మార్పు కనపడలేదా అని. ఈ ఇంచుమించు జనవరికి సంవత్సరం నేను వచ్చి, ఇంకా ఎలక్షన్ 3 నెలలు ఉండొచ్చు, నేను కాదని. అంటే ఈ పరిణామాల్లో
ఎక్కడికి వెళ్ళినా, ఒక నెల్లూరు రూరలే కాదు, జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా, ఇతర జిల్లాలకు వెళ్ళినా, రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తిగత కార్యక్రమాలకు వెళ్ళినా, ఈవెన్ హైదరాబాద్కి వెళ్ళినా, ఎక్కడన్నా కాఫీ షాప్లో కూర్చున్నా, రెస్టారెంట్లో కూర్చున్నా అనేక మంది వచ్చి అభినందిస్తూ ఉంటే అంతకుముందు నాకు ఎప్పుడు కలగని అనుభూతి, ఆనందం, ఇంత గుర్తింపు నాకు లేదు, ఇంత గౌరవం నాకు. ఎందుకంటే ప్రజల్లో ఒక ఆవేదన ఉంది. అవును, ఏమని, జగన్ గారి ప్రభుత్వం బాగలేదు, ఒక అవకాశం ఇచ్చాము, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. జగన్ గారి పట్ల ప్రజల్లో అసహనం ఉంది. అసహనంలో ఉన్న వేళ నేను జగన్ గారిని ధిక్కరించాను కాబట్టి నన్ను ఓ విప్లవకారుడిగా జనం చూశారు, గుర్తించారు. అదే జగన్ గారి పట్ల ప్రజల్లో సానుకూలత ఉంటే నన్ను ఓ వెన్నుపోటుదారుడిగా ప్రజలు ఖచ్చితంగా ద్వేషించేవాళ్ళు. ప్రజల్లో ఆకాంక్ష ఉంది. ఎందుకంటే జగన్ గారి పాపం ఇప్పుడు ఎమ్మెల్యేలు మారుస్తా అంటున్నాడు. కానీ ప్రజల ఆకాంక్ష ఏమిటంటే ఎమ్మెల్యేలను మార్చాలని కాదు, జగన్ గారినే మార్చాలా అన్న భావన ప్రజల్లో ఉంది. అండర్ కరెంట్. ఏడాది ముందు బహిరంగంగా మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళ గుండె చప్పుడు, వాళ్ళ ఆకాంక్ష నేను బహిరంగంగా తెగించి వచ్చి అనేక వేధింపులను ఎదుర్కొన్నా, కేసులు పెట్టించుకున్నా, నేనే కాదు నా వెంట ఉండే నాయకులు కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు కూడా. అయినా కూడా తిరుగుబాటు చేశాం, ప్రజల పక్షాన పోరాటం చేశాం. అనేక సార్లు హౌస్ అరెస్టులు. మీరు ఆశ్చర్యపోయేవాళ్ళు, నా ఇంటి చుట్టూ చిన్న కార్యక్రమం అంటే డిఎస్పీలు, సిఐలు అంటే కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే ఇది ఎమ్మెల్యే ఇళ్ళా లేకుంటే ముఖ్యమంత్రో లేకుంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇళ్ళా అన్నంత రీతులు. ఓకే. అయినా కూడా తెగించి నిలబడిన దానికి ఈరోజు గోదావరి జిల్లాలకు పోయినా, పల్నాడుకు పోయినా, మాచర్లకు పోయినా, దర్శికి పోయినా, బద్వేలకు పోయినా, కడపకు పోయినా, ఎక్కడికి వెళ్ళినా టీ ఆగేదానికి వస్తుంటే కూడా టీ ఆగేదాన్ని టీ వదిలి కూర్చుంటే టక్కన గుర్తుపట్టి 10 మంది వస్తున్నారు. సార్ మంచి పని చేసావు సార్ అంటున్నారు. దాంట్లో వివిధ పార్టీలో ఉండాలి. వాళ్ళేం పార్టీ కార్యకర్తలేం కాదు. ఇక పార్టీ వాళ్ళైతే చెప్పబడలే, తెలుగుదేశం పార్టీ అయితే ఇంకా ఎక్కువ ఆనందం. కాబట్టి నాకు నిజంగా దైవ సంకల్పం. నేను ఎందుకు ఆ దారిని వెళ్ళాను, అక్కడ అమరావతి రైతులు ఉన్నారు, మానవత్వంతో నేను ఆపాను, అక్కడి నుంచే నాకు ఈ కష్టాలు ప్రారంభమైనాయి. ఏది ఏమైనా వేరేలాగా ఉండేది. నేను కూడా ప్రజల దృష్టిలో ఏదే తిరస్కారానికి గురైనటువంటి శాసనసభ్యుడు దైవ సంకల్పం అంతే. ఇప్పుడు ఒక్కడే చెప్తున్నాను ప్రసాద్, హానెస్ట్గా చెప్తున్నా. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో నాకు ఇంత గుర్తింపు వచ్చిందంటే అది నా గొప్పతనం అంటే నేను ఒప్పుకోను. నేను జగన్ గారి మీద తిరుగుబాటు చేశాను. ప్రజలు ఆల్రెడీ అప్పటికే అంతర్గతంగా తిరుగుబాటు చేసి ఉన్నారు మనసుల్లో. ప్రజలందరి కోరిక ఏమిటంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్ గారిని ఓడించాలా, జగన్ గారిని ఓడించాలా అంటే చంద్రబాబు గారికి ఓటేయాలా. కాబట్టి ఆ తెలుగుదేశం పార్టీ జెండా నేను పట్టుకున్నాను. కాబట్టి ఆ చంద్రబాబు గారి వెంట, లోకేష్ గారి వెంట నేను నడుస్తున్నాను. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో నాకు ఇంత గౌరవం, గుర్తింపు అని నేను నిజాయితీగా చెప్తున్నాను. అయితే మీరు చెప్పిన దాంట్లో ఒకటి, మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారికి మీకు మధ్య దూరం పెరగడానికి గల కారణం ఈ ఒక బీజం అసలు అదే, అమరావతి రైతుల దగ్గర. దాని తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ అన్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ చేయవలసినంత అవసరం ఏంటి? మీరేమైనా సరే అంతర్గతంగా ఏమైనా రాజకీయాలు చేస్తున్నారా? ఒకటి ప్రసాద్ గారు, ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా లేదా మీకు తెలీదా? ఆంధ్ర రాష్ట్రంలో, ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా స్వేచ్ఛగా మామూలుగా ఫోన్ కాల్ మాట్లాడే అవకాశం ఉందా? లేదు. ఇప్పుడు వాట్సాప్ కూడా మాట్లాడుతున్నారు, ఏదైనా ఉంటే ఫేస్ టైం మాట్లాడుకుంటున్నారు. అది కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుకుంటున్నారు. నేనేమంటానంటే, నేను 3 తరాలు నీ కుటుంబానికి అనుబంధం, కష్టాల్లో నీతో ఉన్న ఎమ్మెల్యేని, అధికారం వచ్చిన తర్వాత నాకు మంత్రి పదవి రాకున్నా, లేదు జిల్లా అధ్యక్షుడు రాకున్నా, ఒక గౌరవం లేకున్నా, చీఫ్ విప్ లేకున్నా, అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా రాకున్నా, నేను హార్డ్ కోర్కి నీ వెంట ఉన్నా. అవును. రూరల్ నియోజకవర్గంలో నా సమస్యలు ఇవి, నేను ప్రజలకు సమాధానం చెప్పాలని అడుగుతూ ఉంటే ఎందుకు ఇంత మదన పడుతున్నాడా, ఎందుకు ఇంత ఆవేదన చెందుతున్నాడా అని ఆలోచన లేకుండా జగన్ గారు ఏదైతే నిఘా, నేనేమంటానంటే మన పక్కవాడిని మనం అనుమానిస్తే అది సాధ్యం కదా ప్రసాద్ గారు. స్ట్రైట్గా నాతో మాట్లాడచ్చు. అదే అనుమానించిన. రెండోది నేనేం కోరుకుంటాను జగన్ గారి దగ్గర అంటే, శ్రీధర్ ఫలాని వ్యక్తి కొంచెం తేడాగా ఉన్నాడు, అతని మీద నిఘా పెట్టు అని నాకు చెప్పాలని కోరుకుంటా. అలాంటిది నా మీద నిఘా పెట్టే పరిస్థితి వచ్చిందంటే వద్దు అనుకున్నాను. చాలా మంది చెప్పారు నాకు, అరువు కరెక్టే, నేను నిర్ణయం కరెక్టే, నేను కాదను, కానీ దయచేసి ఇప్పుడు వద్దు, ఆఖరిలో పోయినా నీకు టికెట్ వస్తుంది, రూరల్ నియోజకవర్గంలో ప్రజల ఆధారం నీకు ఉంది,
అన్ని సర్వేలు నీకు బాగున్నాయి, మా మాట విను అని అన్నారు. కానీ నా ఆలోచన మనస్సాక్షి వద్దు అనుకున్నా, జగన్ గారిని వద్దు అనుకున్న తర్వాత ఆఖరి దాకా జగన్ గారితో ఉండి నేను ఎందుకు మోసం చేయాలా? అసలు మనసు చంపుకొని మీరెందుకు ఉండాలి? అవసరమేంది? పోరాడదాం. నాకేం పోరాటాలు కొత్త కాదు. ఎప్పుడో విఆర్ఐ స్కూల్లో 8th క్లాస్ మీరు 8th క్లాస్ అప్పటి నుంచే రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్. అప్పుడే 8th క్లాస్ లో ఎమర్జెన్సీ ఎత్తేసారు ప్రసాద్ గారు. ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత ఆనాడు ఎమర్జెన్సీలో రాజన్ అని కేరళలో ఒక విద్యార్థిని ఎన్కౌంటర్లో చంపేశారు. అది ఎన్కౌంటరా మరొకట తెలియదు, అదృశ్యం అయిపోయారు. దాని మీద దేశం అంతా ఆందోళన జరిగింది. అప్పుడు 8th క్లాస్ స్టూడెంట్గా నేను అసలు ఏమి ఊహ తెలియని రోజుల్లో విద్యార్థి సంఘాలతో కలిసి పోరాటం చేసి పోలీస్ లాకప్లో ఉన్నాం. ఇంకా కళాశాల రోజుల్లో విఆర్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా, ఎస్వి యూనివర్సిటీ సెనేట్ సభ్యుడిగా అనేక ప్రజా పోరాటాలు, ఉస్మాన్ యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో కూడా అనేక సార్లు వెళ్ళి విద్యార్థుల సదస్సుల్లో మాట్లాడి ఉన్నా. అనేక జిల్లాలు విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేసి ఉన్నా. ఎస్వి యూనివర్సిటీ సెనేట్ సభ్యుడు అంటే 6 జిల్లాలు దాదాపు ఆ రోజు. అన్ని జిల్లాల్లో కూడా వెళ్ళాం, పనిచేస్తున్నాం. కాబట్టి పోరాటం నాకేం కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీలో కూడా పోరాటాలతో ప్రారంభమైంది ఇది. కాబట్టి తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు కూడా నేను వైసీపీ పక్షాన పోరాటాలు చేశా. కేసులు నాకేం కొత్త కాదు. నేనేదో ప్రజల పక్షాన పోరాటం చేసేటప్పుడు కేసులకు భయపడేవాడిని కాదు. ఏం చేస్తారు చూద్దాం, ఏం చేస్తారు, ఏం చేయగలుగుతారు చూద్దాం. అంటే ఎట్లా రాజకీయంగా విభేదిస్తే భౌతికంగా నిర్మూలిస్తారా? ఏం చేస్తారు చూద్దాం. వద్దు అనుకున్నాం, ఏమైతే అవుతాయి, వాట్ ఎవర్ మే కమ్, అన్నిటికీ తెగించే విధుల్లో కూర్చోం. ఇబ్బందులు పడ్డాం, కేసులు పెట్టించుకున్నాం. ఇంకెంత? 27వ తారీఖు, ఈ నెల 27వ తారీఖు పైన ఏ రోజైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 57% ఓట్లు, 160 సీట్లు. ప్రసాద్ గారు పాయింట్ నోట్ చేసుకోండి, కౌంటింగ్ రోజున అడగండి. 57% ఓట్లు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి, 160 ఎమ్మెల్యే స్థానాలు గెలవబోతుంది. రేపటి రోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇది ఎంత వాస్తవమో ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 57% ఓట్లు, 160 సీట్లతో తెలుగుదేశం జనసేన గెలవడం ఖాయం. అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం, నేను ఇందాక ఒక మాట అనుకున్నాను ఏంటంటే, మొట్టమొదటిగా వ్యతిరేకంగా గళం విప్పింది మీరే అని చెప్పేసి. సో మీరు గళం విప్పి కూడా దాదాపు సంవత్సరం అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు కనుక పరిణామాలు చూసినట్లయితే ప్రధాన అనుచరులు జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మగా భావించే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, కాపు రామచంద్రారెడ్డి గారు, ఇక ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కొంచెం మెతక వైఖరితో వచ్చి నిదానంగా మార్చారు. కాపు రామచంద్రారెడ్డి గారు డైరెక్ట్ గా, పార్థసారథి కొలుసు పార్థసారథి గారు. సో వీళ్ళందరూ, వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్సీ, సి రామచంద్రయ్య గారు, అసలు ముఖ్యంగా పద్మావతి గారు ఆవిడ. అయితే ఇక్కడ ముఖ్యంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, ఎందుకంటే వైసీపీ ఎప్పుడైతే జెండా స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా ఆయన ఉంటే రాజకీయాల్లో ఉన్నది కానీ జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను. అఫ్కోర్స్ దాని తర్వాత ఇప్పుడు జరిగిన పరిణామాలు మీరు చూస్తూనే ఉన్నారు. సో ఇట్లాంటి మెయిన్ ప్రధాన అనుచరులందరినీ కూడా దూరం చేసుకుంటుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించట్లేదంటారా? దేనివల్ల ఏముంటుందంటారు? ఒకటి ప్రసాద్ గారు, మేము మొన్న అడిగా విలేకరుల సమావేశంలో, ఒక 2 days బ్యాక్, ఈరోజు చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు జగన్ గారికి వ్యతిరేకంగా. చాలా కొత్త విషయాలు చెప్తూ ఉన్నారు. ఈ మాటలు ఎక్కడో మీకు విన్నట్టు లేవా? ఏడాది క్రితం కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి మాట్లాడిన మాటలే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు నన్ను విమర్శించిన వాళ్ళు కూడా ఈ రోజు నేను మాట్లాడిన భాష మాట్లాడుతూ ఉన్నారని. అయితే ప్రసాద్ గారు, నిజాయితీగా చెప్పాలంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి జగన్ గారి దగ్గర జరిగిన అన్యాయం మాకెవరికి కూడా జరగాలి. అవునా? వారితో పోల్చుకుంటే, వారికి జరిగిన అన్యాయంతో పోల్చుకుంటే మా అన్యాయం చాలా తక్కువ, కొంచెం తక్కువ అని అనగానే కొంచెం తక్కువ. ఎందుకని చెప్తున్నానంటే, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మన లోకేష్ గారి మీద పోటీ చేశారు. జగన్ గారు ఏం చెప్పారు? వెళ్ళి మినిస్టర్ స్థానం ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని గెలిపించండి, మంత్రిని చేస్తారు. గెలిచిన తర్వాత ఏం చెప్పారు? లేదు, అమరావతికి చైర్మన్ చేస్తా అన్నారు. మళ్ళీ పిలిచి ఏం చెప్పారు? 1257 కోట్లు నీకు ఇస్తానన్నారు. దానికి కూడా సరే అన్నారు. డెవలప్మెంట్ యాక్టివిటీస్కి 1257 1000 కోట్లు చేశాడు, సరే అన్నాడు. 1000 కోట్లు 500 చేశాడు, సరే అన్నాడు. 500 300 చేశాడు, సరే అన్నాడు. లాస్ట్కి 125 అన్నారు. అవును, దానికి కూడా సరే అన్నాడు.
కానీ ఆ 120 కోట్లు పార్టీ నాయకులు కార్యకర్తలు ఉమ్, అభివృద్ధి కార్యక్రమాలు ప్లస్ కార్యకర్తల గౌరవం కోసం కార్యకర్త సంక్షేమం కోసం కూడా చేశారు అక్కడంతా. అవును. ఈ రోజుకి రూపాయి బిల్లులు రాలా. తన పాపం సొంతగా అప్పు ఆళ్ళ చేసి మరీ రామకృష్ణారెడ్డి గారు నాకు తెలిసిన విషయం, వారు నాతో చెప్పింది కాదు, ఉమ్, ఓ 7 కోట్ల రూపాయలు ఖర్చులు కూడా పెట్టాడు ఏదైతే పెట్టుబడి కింద. ఉమ్, ఎలా ఉంటుందండి? అవును. పోనీ ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద కాంట్రాక్టర్లకి డబ్బులు ఏమైనా రావటం లేదా? ఉమ్, పెద్ద కాంట్రాక్టర్లకి చిన్న డబ్బులు పడుతున్నాయి కదా, అవును. చిన్న చిన్న కాంట్రాక్టర్ల పరిస్థితే కదా అల్లాడుతుండేది. భార్య నగలమ్మి లేక తాకట్టు పెట్టి, ఇళ్ళు తాకట్టు పెట్టి, ఆస్తులు తాకట్టు పెట్టి, బిడ్డ చదువులకా డబ్బుల్ని, బిడ్డల పెళ్లిళ్ళకా డబ్బుల్ని ఎత్తుకున్న డబ్బులు పెట్టి చిన్న చిన్న కాంట్రాక్టులు చేస్తుంటే ఆ చిన్న చిన్న కాంట్రాక్టర్లందరినీ గొంతు కోసే విధంగా ఈరోజు జరిగే పరిస్థితి. అవును. కాబట్టి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి విషయంలో నాకు పూర్తిగా సానుభూతి ఉంది. ఉమ్, అది పరాకాష్ట. జగన్ గారి మీద నమ్మకం సన్నగిల్లింది పూర్తి స్థాయి దానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారితో పరాకాష్ట. ఓకే. ఇప్పుడు దాని తర్వాత ఏదైతే ప్రస్తుతం మీరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు కదండి, చంద్రబాబు నాయుడు గారు అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఆయనలో కొంత మార్పు ఏమైనా వచ్చిందా? ఎందుకంటే ఆయన జైలు జీవితం అనిపించారు ఇటీవల, ఆయన రాజకీయ చరిత్రలో లేదు ఎప్పుడు కూడా. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఎపిసోడ్లో, అదేవిధంగా నారా లోకేష్ గారు, ఆయన కూడా యువతలో మంచి పట్టు సంపాదించారు. ఒకప్పుడు లోకేష్ వేరు, ఇప్పుడు లోకేష్ వేరు. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు చూసిన తర్వాత మామూలుగానే వ్యతిరేకత ఉన్నది. మీరు చెప్తున్నట్లుగా ఆ వ్యతిరేకతకు తగినట్లుగా చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసులు పెట్టారని చెప్పేసి ఏదైతే మీరు అంటున్నారో, ఆ అక్రమ కేసుల తర్వాత ప్రజానాడి ఏ విధంగా ఉంది, నారా లోకేష్ గారి తన నాయకత్వ లక్షణాలు ఏదైతే యువకుల యాత్ర చేసిన తర్వాత ఏ విధంగా ఉంది? ఇక్కడ 2 నిమిషాలు ఉన్నాయి ప్రసాద్ గారు. చంద్రబాబు గారితో నాకు పెద్ద సన్నిహిత సంబంధాలు లేవు. ఓకే. గతంలో నేను ఇప్పుడు ట్రావెల్ చేయలేదు. ఎక్కడైనా అకేషన్లో కనపడితే గౌరవంగా నమస్కారం పెట్టడం అంతే తప్ప అంతే. ట్రావెల్ చేసింది. చంద్రబాబు గారితో నా జర్నీ ఓ ఏడాది కానీ. అవును. కానీ లోకేష్ గారితో కూడా అదే పరిస్థితి. కాదంటే లోకేష్ గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ఒక విష ప్రచారం, లోకేష్ గారు అసమర్థుడని, లోకేష్ గారు పప్పు అని రకరకాల ప్రచారాలు చేశారు. కానీ లోకేష్ గారి పాదయాత్ర సగం కూడా పూర్తి కాకముందే లోకేష్ గారి స్థాయి ఆకాశం అంత పెరిగింది. ప్రజలతో లోకేష్ గారు ఏ విధంగా ఉన్నాడు, కార్యకర్తలతో ఏ విధంగా ఉన్నాడు, నాయకులతో ఏ విధంగా ఉన్నాడు, మీరు ఆశ్చర్యపోతారు ప్రసాద్ గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్రకి కృష్ణాకి నెల్లూరు జిల్లాలకి నేనే ఇన్ఛార్జ్, నేనే ఇన్ఛార్జ్. షర్మిల గారి పాదయాత్రకి 5 మందితో కమిటీ ఇస్తే దాంట్లో నేను ఒకడిని. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో క్రియాశీలక పాత్ర పోషించాం. అసలు మీరు ఆశ్చర్యపోతారు, లోకేష్ గారు అర్ధరాత్రి 12 గంటలకు వచ్చినా వెంటనే టెంట్లోకి వెళ్ళిపోవడం ఎవరైనా వెళ్లకుండా అక్కడే కూర్చొని ఆ రోజు తనతో నడిచిన నాయకులు కార్యకర్తల పేరు పేరున యోగక్షేమం విచారించి ఒక ½ అవర్ టైం స్పెండ్ చేసుకుని వాళ్ళతో బ్రీఫింగ్ వాళ్ళతో మాట్లాడేవాడు. బాగా చేసేవన్నా, లేకుంటే బాగా చేయలేదన్నా, ఇంకా బాగా చేయాలన్నా, చాలా బాగా చేసేవన్నా, కష్టపడుతుంది పేరు పేరున. అది గొప్ప విషయం. రెండోది, నేను సహజంగా ఒక మనుషుల్ని కాస్త అంచనా వేయటం నాకు మీకున్న అలవాటు, ఇష్టం కూడా. లోకేష్ గారితో తొలిసారి నేను కూర్చున్నప్పుడే ఇద్దరం ఒక 3 గంటల సేపు మాట్లాడుకున్నాం, ఇద్దరమే. నేను బయటకు వచ్చి కొంతమంది మిత్రులు చెప్పా, ఈరోజు నా మాటలు మీకు అత్యవశక్తిగా ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు గారు స్థాపించారు, అవును. చంద్రబాబు గారు దాన్ని కొనసాగించారు, అవును. తెలుగుదేశం పార్టీకి మరో 30 ఏళ్ళు నాయకత్వ సమస్య ఎక్కడ తీరింది. లోకేష్ గారు దాన్ని భర్తీ చేస్తున్నారు. ఓకే, అంత కెపాసిటీ లోకేష్ గారిలో ఉంది. ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎక్కడా తేడా ఉండదని చెప్తే కొంతమంది ఆశ్చర్యంగా చూశాను. నేను చెప్పా, మీరు ఎందుకు ఆశ్చర్యంగా చూస్తున్నారు నాకు తెలుసు, ఏదో కొత్త పిచ్చోడు పొద్దున్నట్టు అనుకుంటున్నారు, మీరే చూస్తారులే అని చెప్పాను. ఆ తర్వాత సగం యాత్ర పూర్తయ్యేటప్పటికి అనేక మంది నాకు ఫోన్లు చేసి అంత కరెక్ట్గా ఎట్ట చెప్పావు, నిజం ఆశ్చర్యం. కారణం ఏంటంటే ప్రసాద్ గారు, కొంతమంది సాక్షిలో పత్రికలో గతంలో పనిచేసిన జర్నలిస్టులు కొంతమంది అనంతపురం లోకేష్ గారిని కలిశారు. ఓకే, అంటే ఇప్పుడు సాక్షిలు లేరు వాళ్ళు, అనంతపురంలో కలిశారు. వాళ్ళు సర్వేలు చేసుకుంటూ కలిశారు.
అప్పుడు దాకా లోకేష్ గారి మీద వాళ్ళకున్న అభిప్రాయం వేరు. ఉమ్, ఓ లోకేష్ గారితో కూర్చున్న తర్వాత పేరు మాట్లాడి అట్లా కాదన్నా ఇట్లా కాదన్నా అని అంటే ఒక విలేకరు ఉండి ఏమైనా బాబు మీరు చాలా కష్టపడుతున్నారు, ఉమ్, నీ కష్టం చాలా గొప్పదని అంటే ఉమ్, లోకేష్ గారు ఏం చెప్పారు తెలుసా? ఉమ్, అన్న నేను కష్టపడుతున్నాను కానీ ఉమ్, కానీ పాదయాత్ర కష్టం అంటే నాది కాదన్న. ఉమ్, ఎందుకంటే నాకు యువకుడిని, ఉమ్, అనేక ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి. ఓకే. నిజంగా పాదయాత్ర కష్టం అంటే చంద్రబాబు నాయుడు గారిది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది అన్న. ఉమ్, వాళ్ళిద్దరు చేసిన పాదయాత్ర, ఉమ్, ఆ వయసులో చేసిన పాదయాత్ర, ఉమ్. ఇన్ని ఏర్పాట్లు లేని యాత్ర, అది గొప్పదని చెప్పని లోకేష్ గారు రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా కోట్ చేశారా? ఓ, నాకు సాక్షి వాళ్ళు చెప్పారు. ఆహా. పాత మిత్రులంతా నాకు పరిచయం అదేలే. కదా వాళ్ళు. ఉమ్, అసలు మాకు ఆశ్చర్యం వేసిందా, ఉమ్, మేమేదో వెళ్ళాం కదా కలిసాం కదా అంటే ఆయన దాదాపు 1 అవర్ మాతో ఫ్రీగా మాట్లాడాడు, ఉమ్, అన్ని విషయాలు చర్చించాడు. 1-2 విషయాలు నాకు తెలియదన్నా నేను అధ్యయనం చేస్తా అన్నాడు. ఉమ్, చాలా లోతైన విషయ పరిజ్ఞానం ఉంది. ఉమ్, అన్నిటికి మించి మేమేదో ఆయన కొంచెం ఆయన్ని ప్రశంసించాలని చెప్పి, సార్ మీ పాదయాత్ర చాలా గొప్ప సార్ అంటే, నా పాదయాత్ర గొప్పది, నారా చంద్రబాబు నాయుడు గారిది, రాజశేఖర్ గారిది, వాళ్ళ పాదయాత్ర గొప్పది, చిన్న విషయం అది. ఉమ్, 2 పాదయాత్ర సమయంలో మీకు గుర్తుందో లేదో, ఎక్కడో నాకు ఈ జిల్లా నాకు అంత గుర్తు రావట్లేదు కానీ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వారు దండం పెట్టింది. ఓకే. పాదయాత్రలో వస్తూ ఉమ్, విగ్రహం దండం పెట్టింది. ఉమ్, ఇవన్నీ కూడా సంస్కారం. ఎందుకని చెప్తున్నానంటే తమిళనాడులో కరుణానిధి గారు, అవును, వారి వారసుడు స్టాలిన్. స్టాలిన్. అవును, స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయిన దాకా ఒక ఎత్తు, కరెక్ట్. ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు తీసుకున్న నిర్ణయాలు, అవును, అమ్మా క్యాంటీన్, క్యాంటీన్ నడిపించాలి, అమ్మా క్యాంటీన్ పేరుతో నడిపిస్తా, అదే పేరు ఫోటో కూడా మార్చను, అదే ఫోటోలు అదే పేరు, అదే ఫోటోలు. అవును, ఇవి స్టాలిన్ గారి స్థాయి పెంచేసింది. కరెక్ట్. కానీ ముఖ్యమంత్రి కాకముందే ఉమ్, తన పాదయాత్రతో ఉమ్, లోకేష్ గారు ఉమ్, ఆకాశవంత ఎత్తులు ఎదిగాడు. ఓకే. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఉమ్, తెలుగుదేశం పార్టీకి వచ్చే 30 సంవత్సరాల పాటు ఒక సమర్థవంతమైన నాయకుడు. నాయకుడి చేతిలో ఉంది. ఈ రోజు మీరు ఆలోచించండి ప్రసాద్ గారు, ఉమ్, నేను చెప్పే మాట కాదు. ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ సోషల్ మీడియా అయితే లోకేష్ గారి మీద ఇష్టారీతిగా పోస్టింగ్లు పెట్టిందో, ఈరోజు వాయిస్ లేదు, ఓకే. పోస్టింగులు లేవు, ఉమ్, ఎక్కడ చూసినా కూడా లోకేష్ గారు కనపడుతున్నారు. ఉమ్. సో అయితే ఇప్పుడు నారా లోకేష్ గారు ఇక తెలుగుదేశం పార్టీకి ఢోకా లేదు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన చిక్కు మరొకటి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఏంటి అంటే షర్మిల గారి రూపంలో అన్న వదిన బాణం. పైగా ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్కి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. సో ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఒకవేళ షర్మిల గారు మీకు ఎదురుపడితే ఎటువంటి సంభాషణలు ఉంటాయి? ఎందుకంటే మీరు అటు ఇటు కాకుండా ఇప్పుడు ఉన్నారు. షర్మిల గారు చూస్తేనేమో అన్నగారికి ఆపోజిట్, అఫ్కోర్స్ మీరు ఆపోజిట్, కానీ మీరు టీడీపీలో ఉన్నారు, ఆవిడ కాంగ్రెస్లో ఉన్నారు. ఏదైనా ఇట్లాగే అమరావతి రైతులాగా మీకు ఎక్కడైనా ఎదురుపడితే ఎటువంటి సంభాషణలు ఉంటాయి? షర్మిల గారి రాజకీయ సభలకో ఆత్మీయ సభలకో నేను వెళ్ళే అవకాశం లేదు. ఎక్కడైనా ఎయిర్పోర్ట్లోనో, రైల్వే స్టేషన్లోనో, పెళ్లిళ్ళలోనో, శుభ కార్యక్రమాల్లోనో అశుభంగా కనపడితే గౌరవంగా నమస్కరిస్తాం. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, నాకు వ్యక్తిగతంగా మీకు ఆల్రెడీ బాగా పరిచయం. ఆమె పాదయాత్ర 5 మంది కమిటీలో నేను కూడా ఒకడిని, కాబట్టి ఖచ్చితంగా నమస్కారం పెడతాం. విజయమ్మ గారు కలిసినా పెడతాం. 2 కేవీపీ రామచంద్రరావు గారు ఉన్నారు, ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అవును, వ్యక్తిగా నాకు దగ్గర సంబంధాలు, కాబట్టి ఖచ్చితంగా గౌరవాన్ని వారికి ఇస్తాం. ఎలాంటి అనుమానం పడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు చెప్పండి. అయితే మీరు ఏమడుగుతున్నారంటే ముందే పరిస్థితి బాగాలేదు కదా, షర్మిల గారు రాకతో పరిస్థితి అయితే అన్నారు. అదే రాజకీయంగా ఉండబోతుంది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టే, దాంట్లో ఏం తేడా. ఒక్కడ గుర్తుంచుకోండి, షర్మిల గారు రాక వల్ల కాంగ్రెస్ పార్టీ అద్భుతాలు చేస్తుంది అని అనగానే కాస్త గౌరవ పదాలు ఓట్లు వస్తాయి, పర్సంటేజ్ కాస్త పెరుగుతుంది. షర్మిల గారిని చూసి కాంగ్రెస్ పార్టీకి వేసే ఓటు కానీ, కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయ ఓటు కానీ, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేక ఓటు కాదు. ఓకే. రెండో నువ్వు గమనించండి ప్రసాద్, ఎక్కడా కూడా ఇప్పుడు ప్రజలు జగన్ గారు ఏమనుకుంటున్నారంటే నేను ఎమ్మెల్యేలను మారుస్తా అంటున్నాడు. అవును, ప్రజలు ఏమంటున్నారంటే మాకు ఎమ్మెల్యేలు కదా జగన్ గారిని మార్చాలా అంటున్నారు. ఓకే. జగన్ గారిని వ్యతిరేకించే ఓటు అటు ఇటు పక్కకు పోదు, నేరుగా తెలుగుదేశం పార్టీ జనసేనకే పడద్దు. ఎందుకంటే సద్వినియోగం చేసుకోవాలనుకుంటారు. నాకు మీ మీద కోపం ఉంది ప్రసాద్ గారు, మీ మీద కోపం తీర్చుకోవాలా? నేను మీ మీద గెలిచేవాడు కోటేస్తా కానీ నేను ఓడేవాడు కోటీను. అవును, కానీ మిమ్మల్ని ఇష్టపడేవాడు చాలా మంది ఉంటారు. వారు మీ సొంత తమ్ముడో, మీ తల్లి గారు, తండ్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రసాద్ అమ్మాయి కదా,
ప్రసాద్ నాన్నే కదని కొంత టర్న్ తీసుకుంటాం. అంటే మీకు జరిగే నష్టం తప్ప మాకు వచ్చే నష్టం లేదు. ఓకే. ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో మూలిగే నక్క, ఆ మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టే షర్మిల గారి ప్రస్థానం. ఓకే. సో అయితే ఇప్పుడు మీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 2019 ఎన్నికల్లో అప్పట్లో మీ పార్టీ వైసీపీకి 10కి 10 గెలిచింది కదండి. ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందంటారు? 10కి 10 తెలుగుదేశం పార్టీ జనసేన గెలవబోతుంది. ఏంటండి క్వైట్ ఆపోజిట్ చెప్తున్నారు మీరు. ప్రసాద్ గారు ఒక మాట, సర్వేలు ఇప్పుడు చాలా చాలా వచ్చున్నాయి, కానీ విఆర్ కళాశాలలో చదువుకునే రోజుల్లోనే నాకు అలవాటు ఉంది. ఓకే. అంచనాలు అంటే బ్రహ్మ విజయం కాదు, అంచనాలు. సర్వే అంటే బ్రహ్మ విజయం కాదు. ఓ 10 మందితో నువ్వు మాట్లాడి ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ కోటేస్తావు? కరెక్ట్. మెయిన్ క్వశ్చన్. లాస్ట్ టైం ఏ పార్టీ కోటేసావు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రెండే క్వశ్చన్లు అంతే. లాస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసా, ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తానంటే దాన్ని కౌంట్లో తీసుకోబడ్డా. లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీకి ఓటేసా, ఈసారి తెలుగుదేశంకి వేస్తానంటే దాన్ని కౌంట్లో తీసుకోబడ్డా. లాస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్కి వేసా, ఈసారి తెలుగుదేశంకి వేస్తా, ఆ ఓటు కౌంట్లో తీసుకోవాలా. లాస్ట్ టైం తెలుగుదేశంకి వేసా, ఈసారి వైపీసీపీకి వేస్తా, ఆ ఓటు కౌంట్లో తీసుకోవాలా. కాబట్టి నాకున్న అంచనా ప్రకారం నేను 2019 ముందు కూడా నెల్లూరు జిల్లాలో 8 సీట్లు 7 సీట్లు అని చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏముండదా? బాహుబలి సినిమా, సింహాద్రి సినిమా, శంకరాభరణం సినిమా తడవలు ఆడితే ఇచ్చాపురం కూడా ఆడద్ది, కొంచెం కలెక్షన్స్ అటు ఇటు తేడా ఉంటుంది ప్రాంతాన్ని బట్టి. ఓకే. కాబట్టి ఈ 10 వైసీపీ గెలవబోతుందని చెప్పినాడు. నంద్యాల ఎన్నికల్లో 25,000తో వైసీపీ ఓడిపోతుందని చెప్పినాడు కూడా నేను. ఓకే. అప్పుడు ఉప ఎన్నికల్లో 2014లో చెప్పండి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూట అధికారంలోకి వస్తుంది అని చెప్పినాడు కూడా నేను. 2014లో కూడా ఏదైతే 5 లక్షల ఓట్ల మీద తేడా ఉంది కదా, 1.5%. ఎందుకంటే సింపుల్ లెక్క పెద్ద నువ్వే రాష్ట్రం అంతా సర్వేలు చేసామన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. నేను దూరం చెప్పడం సింపుల్ లెక్క. నెల్లూరు జిల్లాలో 57, 58, 60% ఓటింగ్ ఉంది. ఆ టైంలో గోదావరి జిల్లాలో 47, 48, 49 ఓటింగ్ ఉంది. ఇక్కడ నెల్లూరు జిల్లాలో 10% తగ్గింది. ఇదే 10 ఆడ తగ్గుంటుంది. ఇక్కడ 10 తగ్గిన 49, 50 మనం ఉంటాం కాబట్టి నెల్లూరు జిల్లా కంఫర్టబుల్. బట్ 47, 48 గోదావరి జిల్లాలో 37 పడిపోతే సీట్లు రావు. ఎగ్జాంపుల్ కూడా బై ఎలక్షన్లో మనం రాష్ట్రం అంతా గెలిచాము. గోదావరి జిల్లాలో 2 సీట్లు ఉంటే 2 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని చెప్పాను. కాబట్టి ఒక అంచనాతో చెప్తున్నా, నమ్మకంతో చెప్తున్నా, రాసి పెట్టుకోండి. 57% కనీసం నేను చెప్పేది, మ్యాక్సిమం కాదు, మినిమం ఫిగర్ 57% ఓట్లు, 160 సీట్లు. నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేన 100కి 100% గెలిచి తీరుతుంది. దీనిలో పెరుగుదలే కానీ తరుగుదల. అయితే మీరు పాయింట్ అన్నారు కదా, కాంగ్రెస్ లాస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వేస్తే కన్సిడర్ చేయాలి అని. అదేవిధంగా లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీకి వేసి ఇప్పుడు వైసీపీకి వేస్తే కూడా కన్సిడర్ చేయాలి. అది లేదు కదా. అయితే ఆ పర్సంటేజ్ ఎంత ఉంటుంది? అసలు లేదు అంట. టీడీపీ నుంచి వైసీపీకి ఓట్ ట్రాన్స్ఫర్ కావటంలే, జనసేన నుంచి వైసీపీకి ఓట్ ట్రాన్స్ఫర్ కావటంలే. ఓకే. వైసీపీ నుంచి దాదాపు 12% ఓటింగ్ అటు జనసేన కొంత, టీడీపీ కొంత. అంటే అక్కడ సీట్ ఎవరికి ఇస్తే వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు కదా. అంటే 38 to 40 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు ఏదైతే ఉందో 38, 37 మ్యాక్సిమం 40. ఓకే. అదే నీకు టీడీపీ జనసేన ఓటు 57, 58, 59, 2-3% అదర్స్ ఉండొచ్చు అసెంబ్లీకి. ఓకే. పార్లమెంట్కి వచ్చేటప్పటికే కాస్త 4 ఓట్లు కాంగ్రెస్కి ఎక్కువ వస్తాయి, బీజేపీ కూడా ఎక్కువ వస్తాయి. ఓకే. పార్లమెంట్కి వచ్చేటప్పటికి అంటే పార్లమెంట్లో మేము బీజేపీ ఓటేస్తామని 6% చెప్తే ఆ 6% అసెంబ్లీకి వచ్చేటప్పటికి మేము 2% వేస్తాం బీజేపీకి, 4% టీడీపీ జనసేనకి వేస్తాం అంటున్నాం. ఓకే. మీరు గమనించండి, అసలు ఎన్ని కాదండి. ఒక సర్వే చేయాలంటే, ఒక్క శాంపిల్ తీయాలంటే 200 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్క శాంపిల్ తీయాలంటే. కానీ ఏడాది ముందే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సర్వే చూపించేశారు. ఏందా సర్వే అంటే, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో. ఇప్పుడు ఒకటి అర్థం చేసిన ప్రసాద్ గారు, ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జగన్ గారు ఏమైనా చెప్పచ్చు, ఆ ఓట్లు మావి కాదని. గ్రాడ్యుయేట్స్ అంటే అన్ని కులాల్లో ఉంటారు, అన్ని మతాల్లో ఉంటారు, అన్ని వర్గాల్లో ఉంటారు, కేటగిరీలో. పేదోడు ఉంటాడు, అది లోయర్ మిడిల్ క్లాస్ ఉంటాడు, మిడిల్ క్లాస్ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే
ఉన్నత వర్గంలో ఉండే గ్రాడ్యుయేట్ ఓటింగ్ రాడు కానీ అవును. పేదోడు ఓటింగ్కి వస్తాడు. ఇప్పుడు మా మధ్యతరగతి కాలనీస్ ఉన్నాయండి, ఆ, ఎస్సీ ఎస్టీ కాలనీస్ ఉన్నాయి, ఉమ్, అనేక మందికి ఓట్లు ఉన్నాయి అక్కడ గ్రాడ్యుయేట్స్ ఓట్లు. అవును ఆ కుటుంబంలో అతను ఓటే లేదంటే మిగతా వాళ్ళు ఎందుకు వేస్తారు? అవును అది అమాయకత్వమే కదా. కాబట్టి లక్షలు, దగ్గర లక్షలే కదా, అవును. లక్షల శాంపిల్స్, అది 8 పైసా ఖర్చు లేకుండా, అప్రాక్సిమేట్లీ. పైసా ఖర్చు లేకుండా లక్షల శాంపిల్స్ ప్రజలు చూపించేశారు మొత్తం అంతా కూడా జరగబోయే సంకేతం అని. ఆ రోజులో గుర్తుపెట్టుకోండి మీరు కావాలంటే, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కౌంటింగ్కి ఒక 3-4 days ముందు నేను ఒక్క శాసనసభ్యుడిని వైకాపాని వ్యతిరేకంగా నా నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కోసం 4 గంటలు రికార్డ్ పట్టుకొని తెలుసుకున్నా. 4 గంటలు తర్వాత నన్ను ఎత్తి మార్షల్స్ బయట వేశారు. బయటకు వచ్చి ఒక మాట చెప్పా, అసెంబ్లీ సాక్షిగా మీడియాలో ఒక మాట చెప్పా, ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ప్రజా సునామీ రాబోతుంది, ఈ ప్రభుత్వం కుట్టుకుపోతుంది, మరో 3-4 రోజుల్లో కౌంటింగ్ జరగబోతుంది, గ్రాడ్యుయేట్ సెలక్షన్, ఏం జరుగుతుందో మీరే చూస్తారని చెప్పని అందరు నవ్వుకున్నారు. ఇక్కడ గెలిస్తే సిపిఎం గెలుస్తుంది, లెఫ్ట్ పార్టీ గెలుస్తాయి, లేదా వైకాపా గెలుస్తుంది అని. వైకాపా అధికారాన్ని వాడింది, కోర్టు డబ్బులు కుమ్మరిచ్చింది, తెలుగుదేశం డబ్బులు ఖర్చు పెట్టాలి, అసలు క్యాండిడేట్స్ అలాంటిది 3 దగ్గరలో కూడా, అవును, కడప దగ్గర నుంచి, చిత్తూరు దగ్గర నుంచి, నెల్లూరు దగ్గర నుంచి, ఒంగోలు దగ్గర నుంచి, గోదావరి జిల్లాల దాకా 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అప్రతిఘాతంగా గెలుపు. అదే సంకేతం వచ్చే ఎన్నికల ఫలితం ఎట్లుంటుంది అనేది. అయితే మీరు అంచనాలు బాగా వేస్తారు కదా. ఇప్పుడు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఇప్పే వాళ్ళలో సుమారుగా ఎంతవరకు వెళ్తుందంటారు ఆ సంఖ్య? టికెట్ రానివాళ్ళ ఓకే, గొంతుపుతారు. టికెట్ మారిన వాళ్ళు ఇక్కడ మీరు తెలుగుదేశం జనసేన టికెట్లు ఇస్తామంటే నాకు తెలిసి ఒక 40 మంది వస్తారు రెడీగా ఉన్నారా? రెడీగా మీరు రీటైన్కి రెడీగా ఉన్నారా? ఎవరు అంటే అది బాబు గారు, పవన్ అదే సార్, వాళ్ళు అంటే మీ పార్టీ ఒక్కటి అర్థం చేసుకుంటారు సార్ గారు. బేసిక్ ఇది మాట్లాడుకున్న రాజకీయంగా ఏం కోరుకుంటాడు? ప్లాట్ఫామ్ కోరుకుంటాడు. అఫ్ కోర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ లేదనుకున్నప్పుడు, తెలుగుదేశం జనసేన ప్లాట్ఫామ్ అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లోకి ఇదే పెద్ద సర్వే అసలు ముందు, అంతే కదా. కానీ ఇక్కడ అవకాశం తక్కువ. ఓకే, తెలుగుదేశం జనసేనలో అవకాశం తక్కువ. మరి నిర్ణయాలు బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు తీసుకోవాలి. అదే మన స్థాయి నిర్ణయం కాదు. కరెక్ట్. కానీ నేను అంచనా ఎందుకు చెప్తున్నానంటే, నాతో అనేక మంది వైసీపీ మాట్లాడుతుంటారు కాబట్టి ఒక 25 మంది రెడీగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో ఉందని తెలిసినా ఇంకా మాట్లాడు. ఇప్పుడు లెక్క చేయటం ఫస్ట్ 3 నెలలు భయపడ్డారు. ఇప్పుడు అధికారులు కూడా దగ్గర పడుతుంది కదా. అధికారులు ఇప్పుడు అది మామూలుగా అధికారులు నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకున్నాడు కదా, వాట్సాప్ ఎత్తుకున్నాడు కదా, ప్రైవేట్ నెంబర్ నుంచి చేసేవాళ్ళు. సార్ పరిస్థితి అర్థం చేసుకోండి సార్, ఇది నా నెంబర్ సార్, దీన్ని సేవ్ చేసుకోండి సార్, ఏదన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి సార్. ఇప్పుడు నేరుగా అఫీషియల్ నుంచి నాకు సెల్లుకి ఫోన్ చేస్తున్నారు. చేస్తే ఏమా జగన్ గారు నా ఫోన్ ట్యాపింగ్ లో పెట్టుకున్నారు, జాగ్రత్త మీ ఊళ్ళో పగిలిపోద్ది అంటుంటే, పగిలినా ఏమవుతుందండి సార్, నెలే కదా సార్, మీరు వస్తున్నారు కదా సార్, మేము వచ్చేస్తాం సార్. మీరు ఆశ్చర్యపోతారు. చంద్రబాబు గారికి బెయిల్ ఇచ్చిన రోజు వేకోజోన్ అయింది. ఆ రాత్రి దాదాపు ఈవినింగ్ 7:38 నుంచి 4 డిఎస్పీలు ఫోన్ చేశారు నాకు. 4 డిఎస్పీలు, రాష్ట్రంలో ఉండే డిఎస్పీలు. అంటే దాంట్లో ఒకరే నాకు పరిచయం, 3 పరిచయం కూడా లేదు. మేము సార్ అని చెప్పి బ్రహ్మరథం పడుతున్నారు సార్, బ్రహ్మాండంగా ఉంది సార్, వచ్చేది మీరే సార్ అంటూ లాస్ట్ లో ఒక మాట, సార్ మా నెల్లూరు అంటే చాలా ఇంట్రెస్ట్, ఒక్కసారి నెల్లూరు చేయాలని కోరిక సార్. ఓకే, ఆల్రెడీ ఖర్చు వేసుకుంటున్నారా? సో ఇప్పుడు అయితే ఈ నెల్లూరు జిల్లాలో ఇప్పుడు మీరు దాదాపు 10కి 10 అంటున్నారు. మీకు కొంచెం ఇబ్బంది అయితేమో మీ పార్టీకి 10కి 10 వస్తే ఒకవేళ మిమ్మల్ని ఏమన్నా 2024లో క్యాబినెట్లో చూడొచ్చంటారా? మనస్ఫూర్తిగా చెప్తున్నాను ప్రసాద్ గారు, తెలుగుదేశం జనసేన అధికారం రావాలని కోరుకుంటున్నా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా. తప్పలేదు, వారు ఏ బాధ్యతలు ఇచ్చినా సంతోషంగా నెరవేరుస్తా. కాబట్టి నా మంత్రి పదవికి ఏదో ఇబ్బంది వస్తుందని అల్లా వాళ్ళు ఓడిపోవాలా, 10కి 10 మళ్ళీ చెప్తున్నా నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు తెలుగుదేశం జనసేన గెలవబోతుంది, గెలుస్తుంది. ప్రజలు జగన్ గారిని ఓడించాలనుకుంటున్నారు. జగన్ గారిని ఓడించాలంటే ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంకోటి అర్థం చేస్తున్నాం ప్రసాద్ గారు, మీరు అలాగే రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకొని ప్రజల ముందుకు వస్తాయి, మేము పొత్తు పెట్టుకున్నామని. కరెక్ట్. కానీ ప్రజల ఆకాంక్ష చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ కలవాలని, తెలుగుదేశం జనసేన కలవాలని.
చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలవాలన్నది ప్రజల ఆకాంక్ష ఇక్కడ. అవును. సో ఇప్పుడు ఫైనల్గా ఒక మాట చెప్పండి, మీ నియోజకవర్గ ప్రజలకు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ మరి ఉద్దేశించి ఫైనల్గా ఏం చెప్పబోతారు ఈ సంక్రాంతి సందర్భంగా? అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, ఈ మూడు రావాలంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక స్వేచ్ఛాయుత వాతావరణం ఉండాలంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి అధికారంలో రావాలా. ఎందుకని చెప్తున్నానంటే ఒక్కటి ఆలోచించండి మీరు. కూరగాయల ధరలు కానీ, నిత్యావసర ధరలు కానీ, కరెంటు ఛార్జీలు కానీ, గ్యాస్ ఛార్జీలు కానీ, పెట్రోల్ డీజిల్ ఛార్జీలు కానీ, ఒకటికి ఇసుక కానీ, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే ఒక చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఒక చేత్తో 100 రూపాయలు లాగేసుకుంటూ ఉన్నారు. అంటే ఒక దుర్మార్గమైన పరిస్థితి. అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా లేవు. అంతేకాకుండా దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. కాబట్టి ఎన్ని పరిష్కారం కావాలంటే, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కావాలంటే, అదేవిధంగా ప్రైవేట్ రంగంలో వెళ్ళిన ఫ్యాక్టరీలన్నీ వెనక్కి రావాలంటే, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక ఆంధ్రాకు దండం అని చెప్పని ఫ్యాక్టరీలు మూసివేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన వాడు మళ్ళీ ఫ్యాక్టరీలు పెట్టాలంటే అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా. అంతేకాదు ఒక్కటి అర్థం చేసుకోండి, మామూలుగా రాజకీయ నాయకులు వ్యాపారస్తుల దగ్గర ఏదో ఎలక్షన్లప్పుడో కార్యక్రమాలప్పుడో కాస్త సహాయం తీసుకుంటారు. అది ఇప్పుడు దాకా మనకు తెలిసిన పద్ధతి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎలా ఉందంటే పరిస్థితి, రోజు బాగా జరిగే వ్యాపారాలని వీళ్ళే స్వాధీనం చేసుకుని ఆ వ్యాపారస్తుల కుటుంబ ఖర్చుల కోసం డబ్బులు ఇస్తున్నారు. ఇది నేనేదో గాలిబావుటి చెప్పడం కాదు. సిలికా ఉంది, క్వాడ్జ్ ఉంది, ఇసుక ఉంది. క్వాడ్జ్ అయితే ఎంత దారుణం అంటే, సిలికా అయితే ఎంత దారుణం అంటే అనాదిగా దాన్ని నమ్ముకొని కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి. క్వాడ్జికి ఈ మధ్య దాకా రేట్ లేదు. ఈ మధ్య క్వాడ్జికి అంతర్జాతీయ మార్కెట్లో పెద్ద రేటు పలికింది. పాపం మన కష్టాలు తీరిపోయినాయి. 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 40 ఏళ్ళు ఈ క్వాడ్జి నమ్ముకో ఉన్నాం. ఈరోజు మన కష్టాలు తీరిపోయినాయి వాళ్ళంతా భావించే రోజుల్లో దౌర్జన్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఆ క్వాడ్జి గనుల్లోకి వెళ్ళి ఆ క్వాడ్జి ఓనర్లను తరివేసి, మేము చెప్పిన రేటుకే క్వాడ్జి అమ్మాలా, 2000 రూపాయలకు అమ్మాలా. 2000 రూపాయల క్వాడ్జి అమ్మాలంటే ఆ క్వాడ్జి లోడాలంటే 12,000 ఖర్చు అవుతుంది. వాడికి 800. వీళ్ళు మాత్రం 26,000, 30,000. ఓకే, అంటే 100 కోట్ల దోపిడీ. ఇది ఎక్కడ చూడలే నేను. వ్యాపారస్తుల దగ్గర ఎలక్షన్లప్పుడు, రాజకీయ కార్యక్రమాలప్పుడు కాస్త సహాయం తీసుకునే వాళ్ళని చూశాం. కానీ వ్యాపారస్తులు వ్యాపారాలను స్వాధీనం చేసుకుని మీ కుటుంబ ఖర్చులు మేము డబ్బులు ఇస్తాం అనేవాళ్ళు ఎక్కడా చూడాల. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో పొరపాటున ఏదైనా జరిగితే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈసారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, ఎక్కడెక్కడ విలువైన భూములు ఉన్నాయి, ఓనర్లు ఎవరు, దాని రేటు 10 రూపాయలు, 1 రూపాయి ఇచ్చి లాగేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అన్నిటికీ మించిన బిడ్డలకు ఉద్యోగాలు, స్వేచ్ఛాయుత వాతావరణం రావాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా. దయచేసి అర్థం చేసుకోండి. ఈ రాష్ట్రం కోసం ఇంక ఎన్నికల సమీపం గడువు వచ్చేసింది కాబట్టి ప్రజలు కూడా ఇంకా కూడా వీధుల్లోకి వచ్చి ధైర్యంగా తెలుగుదేశం జనసేనని గెలిపించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ రెడ్డి గారు. మీరు చాలా బిజీ టైంలో కూడా మా రిక్వెస్ట్ను మన్నించి మాకు సమయం కేటాయించారు. మరొకసారి మీకు, మీ నియోజకవర్గ ప్రజలందరికీ, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.